నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకోవడంతో అదే మనమెంతకు ఆ కథను తెచ్చుకోకూడదు అనుకుంటున్న బీ టౌన్ బ్యాచ్ ఇక్కడ సరుకు పట్టుకెళ్లినప్పటికీ చేతులు కాల్చుకుంటోంది. రీసెంట్ టైమ్స్ లో రీమేక్స్ తో మేకులు దింపుకుంటున్నారు మేకర్స్. 3 నెలల కాలంలో 3 రీమేక్స్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పట్టాయి. ఆ సినిమాలేంటో చూద్దామా? ఏ ఇండస్ట్రీలోనైనా ఓ బొమ్మ హిట్ టాక్ తెచ్చుకోగానే పొరుగు ఇండస్ట్రీ రీమేక్ చేసుకోవడం పరిపాటి. సౌత్ నార్త్ అని తేడా లేకుండా స్క్రీన్ ప్లేను అటు ఇటు మార్పులు చేసి తీసుకొచ్చాయి. కొన్నిసార్లు వర్కౌట్ అవుతున్నాయి, మరికొన్నిసార్లు డిజాస్టర్స్ అవుతున్నాయి. కానీ ఓటీటీ వచ్చాక రీమేకుల కాలం చెల్లిపోతుంది. అప్పటికే బాగున్న సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ఆడియన్స్ చూసేయడంతో మళ్లీ రీమేక్ చేస్తుంటే బోరు కొట్టి పట్టించుకోవడం లేదు. దీంతో డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. గత ఏడాది బేబీ జాన్, రీసెంట్ గా వచ్చిన లవ్ యూ పాస్ సౌత్ నుండి వచ్చిన రీమేక్ బొమ్మలు నార్త్ బెల్ట్ లో ఫ్లాప్స్ గా మారాయి. గత క్రిస్మస్ బరిలో నిలిచిన బేబీ జాన్ తమిళ హిట్ మూవీ తేరీకి రీమేక్. అట్లీ తన శిష్యుడు కలీస్కు దర్శకత్వ బాధ్యతలిచ్చాడు. సినిమాను యాజ్ టీజ్ దింపేయడంతో ఇప్పటికే తేరీని యూట్యూబ్, ఓటీటీలో చూసేసిన నార్త్ ఆడియన్స్ ఇంటికి సాగనంపారు. దీంతో నిర్మాతలు చేతులు కాల్చుకున్నట్లయింది. ఇదే కాదు, జనవరి ఎండింగ్ లో రిలీజ్ అయిన షాహిద్ కపూర్ దేవా కూడా మలయాళంలో 2013లో వచ్చిన ముంబై పోలీస్ రీమేక్. మాలీవుడ్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ ఇదే కథకు కాస్తంత హంగులు ఆర్భాటాలు దిద్దినప్పటికీ సినిమా ఫ్లాప్ మూటకట్టుకుంది. ఈ రెండే కాదు, రీసెంట్లీ రిలీజ్ అయిన లవ్యప్ప కూడా సౌత్ బొమ్మే. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లవ్ టుడేకు రీమేక్. ఈ సినిమాతోనే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, బోనీ శ్రీదేవి సెకండ్ డాటర్ ఖుషీ కపూర్ వెండి తెరకు ఎంటర్ అయ్యారు. అద్వైత్ చందన్ దర్శకుడు. వీళ్ళు యాక్టింగ్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ సినిమాను ఆల్రెడీ చూసేసిన ప్రేక్షకులు లవ్యపాను తిప్పికొడుతున్నారు. ఇవే కాదు, గతంలో కొన్ని టాలీవుడ్ రీమేక్స్, కొన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీనివల్ల డైరెక్టర్ల సంగతి పక్కన పెడితే నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నారు. ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు కూడా రీమేక్స్ జోలికి వద్దు అంటున్నా మేం రిస్క్ చేస్తామని లైట్ తీసుకుంటున్నారు. అంత చెప్పినా చేతులు కాల్చుకుంటాం, నష్టపోతామంటే ఏం చేస్తారు? ఇంకా ఎన్ని రీమేక్లు దింపుకుంటారో చూడాలి. లేడీ సూపర్ స్టార్ నయన్ ఆ సీనియర్ హీరోతో సినిమాలంటే సై అంటోందా? మల్టీ స్టారర్ మూవీలో నటించే గోల్డెన్ ఆపర్చునిటీ కొట్టేసిందా? మేడం తీరికలేనంత బిజీగా మారిపోయిందా? సీనియర్ భామలకు తలనొప్పిగా మారిందా? లాస్ట్ ఇయర్ సినిమాలతో కన్నా వివాదాలతో టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది లేడీ సూపర్ స్టార్ నయన్. తన లైఫ్ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో ఢీ అంటే ఢీ కొట్టింది. ఇది కాస్త సద్దుమణిగాక మళ్లీ కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ప్రెజెంట్ మేడం లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. 40+ ఏజ్ లో కూడా ఛాన్సెస్ కొల్లగొడుతూ సీనియర్ టు జూనియర్స్ కి పెద్ద కాంపిటీటర్ అయి కూర్చుంది. మొన్న టాక్సిక్ లో కన్ఫర్మ్ అయితే ఇప్పుడు మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తన బ్యాగ్ లో వేసుకుంది. అన్నపూర్ణి తర్వాత లేడీ సూపర్ స్టార్ నుండి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఫ్యాన్స్ ఆమె రాక కోసం ఎదురు చూస్తుంటే మేడం షూటింగ్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. సినిమా లైనప్స్ అలాంటివి. టెస్ట్ తో పాటు లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్, మన్నంగట్టి సిన్స్ 1960, రఖాయ్, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్ లాంటి క్రేజియస్ట్ ప్రాజెక్టులతో పాటు మలయాళం మల్టీ స్టారర్ MMMN లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ భారీ బడ్జెట్ చిత్రంలో కన్ఫర్మ్ అయింది నయన్. మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ చాలా కాలం తర్వాత కలిసి నటించబోతున్నారు. మాలిక్, సీ యూ సూన్ ఫేమ్ మహేష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫహద్ ఫాజిల్, కుంచుకో బొబన్, ఆసిఫ్ అలీ నటిస్తున్నారని టాక్. ఇందులో మమ్ముట్టితో 4th టైం జోడీ కడుతోంది నయన్. రాపకల్, భాస్కర్ ది రాస్కెల్, నియమం సినిమాలు చేశారు. మలయాళ మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్ మళ్లీ కలిసి నటిస్తూ ఉండటంతో అంచనాలు పెరిగాయి. సెట్స్ పైనే గడిపేస్తున్న మేడం వెండి తెరపై ప్రత్యక్షమయ్యేది ఎప్పుడో చూడాలి. కోలీవుడ్ లో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ తెలుగులో ఎంట్రీకి మాత్రం తెగ అవస్థలు పడుతోంది. 2 years బ్యాకే టాలీవుడ్ తెరంగేట్రానికి సెట్ చేసుకుంటే ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇక బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో అవకాశాలు అడుగంటుతున్న వేళ ఓ బిగ్ బ్యానర్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆ భామ ఎవరు? ఏ బ్యానర్? చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇవానా లవ్ టుడేతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. కానీ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మ్యారీడ్, కాల్వన్ ఆశించిన ఫలితాలు అందించలేకపోయాయి. అదే టైంలో టాలీవుడ్ పై ఫోకస్ చేసింది. దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై సెల్ఫిష్ మూవీకి కమిట్ అయింది. హుర్రే అని ఎగిరి గంతేసేలోపే సినిమా హోల్డ్ అయింది. సెల్ఫిష్ కు సుకుమార్ రైటింగ్ అందిస్తూ ఉండగా
పుష్ప 2లో బిజీగా ఉండటంతో కాన్సంట్రేషన్ చేయలేక హోల్డ్ చేసినట్లు దిల్ రాజు ఓ టైంలో చెప్పాడు కూడా. సెల్ఫిష్ ఇప్పటికే 50% కంప్లీట్ కూడా అయిందని దిల్ రాజు చెప్పాడు. సినిమా హోల్డ్ మాత్రమే అయింది, ఆగిపోలేదు. దీంతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఆశలపై కాస్తంత నీళ్లు కుమ్మరించినట్లయింది. ఇక తన కెరీర్ డైలమాలో ఉంది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఆఫర్లు లేవు అనుకుంటున్న టైంలో వచ్చిందో గోల్డెన్ ఆపర్చునిటీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ సింగిల్ మూవీలో నటిస్తుంది ఇవానా. రీసెంట్లీ సింగిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నిన్ను వీడని నీడను నేనా నా ఫేమ్ కార్తీక్ రాజు దర్శకుడు. ఇందులో లవ్ అంటే పడని వ్యక్తిగా శ్రీ విష్ణును చూపించగా అతడినే ప్రేమించే ఇద్దరమ్మాయిలుగా కనిపించబోతున్నారు కేతికా శర్మ, ఇవానా. క్రేజీ బ్యానర్లలో అవకాశాలు చేజెక్కించుకుంటున్న ఇవానా ఏ సినిమాతో తెరంగేట్రం ఇస్తుందో, టాలీవుడ్లో ఆమె ఆశించిన ఐడెంటిటీని దక్కించుకుంటుందో లేదో. తన డైరెక్టోరియల్ మూవీపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని ధనుష్ చెప్పకనే చెప్పాడా? మేనలుడు పవీష్ మామని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతున్నాడా? నిక్ ట్రైలర్ స్టోరీ మొత్తం రివీల్ చేసిందా? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధనుష్ ఇంటి నుండి మరో హీరో వస్తున్నాడు. అతడే పవీష్. మేనల్లుండి నటుడిగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు మామ. నిలవకు ఎన్మేల్ ఎన్నాడి కోపం సినిమా కోసం ఓవైపు దర్శకుడిగా మరోవైపు నిర్మాతగా రచయితగా బాధ్యతలు షోల్డర్స్ పై మోస్తున్నాడు ధనుష్. ఫిబ్రవరి 21న నీక్ థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ ని షురూ చేశారు మేకర్స్. నీక్ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది నీక్. ట్రైలర్ చూస్తుంటే యాక్టింగ్ పరంగా పవీష్ కాస్త మామను పోలినట్లు కనిపిస్తోంది. నటనలో మామ నుండి ఓనమాలు నేర్చుకుంటున్నాడు కాబట్టి బాడీ లాంగ్వేజ్ అక్కడక్కడ ధనుష్ ని చూసినట్లుగా ఫీలింగ్ కలుగుతోంది. స్టోరీ కూడా రివీల్ చేసినట్లే అనిపిస్తోంది. క్వాడ్రాంగిల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్, మాథ్యూ థామస్, సిద్ధార్థ్ శంకర్ నటిస్తున్నారు. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ధనుష్ థర్డ్ డైరెక్టోరియల్. ఈ కోలీవుడ్ హీరోకి అత్యంత కీలకం. నీక్ తో ఫిల్మ్ మేకర్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అందుకే ట్రైలర్ లో కూడా సినిమా యూజువల్ స్టోరీ అంటూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. వండర్బార్ ఫిల్మ్స్ మరియు ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గోల్డెన్ స్పారో సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. నీక్ ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఏడాదికి పైగా ఎదురు చూస్తున్న తమ అభిమాన నటుడి ఆగమనం జరగబోతుందా? ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారా? చాలా రోజుల తర్వాత ఆ కాంట్రవర్సీ హీరో కూడా మేకప్ వేసుకోబోతున్నాడా? వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేద్దాం. కన్నడిగుల ఆరాధ్య దైవం అభిమాన నటుడు దర్శన్ తుగతిప ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వబోతుంది డెవిల్ టీమ్. కాటేరా తర్వాత ఓ కేసులో ఇరుక్కుని 6 నెలల పాటు జైలు జీవితం అనుభవించి బెయిల్పై బయటకొచ్చిన ఛాలెంజింగ్ స్టార్ అప్కమింగ్ ప్రాజెక్ట్ డెవిల్ టీజర్ ను త్వరలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి 16న దర్శన్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రచిత మహేష్ మంజ్రేకర్, జిష్సు సేన్ గుప్తా, ముఖేష్ రిషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నునొప్పి కారణంగా బర్త్డే వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఛాలెంజింగ్ స్టార్ ఫ్యాన్స్ ను మాత్రం పస్తులుంచడం లేదు. ఫెస్టివల్ చేసుకునేందుకు టీజర్ అందిస్తున్నాడు. దర్శన్ జైలుకు వెళ్లడానికి ముందే డెవిల్ షూటింగ్ 50% పైగా పూర్తయిందట. బయటకొచ్చిన తర్వాత కంప్లీట్ అయిన మొత్తానికి హీరో డబ్బింగ్ చెప్పేశాడని టాక్. ఇక మిగిలిన షూటింగ్ రీస్కెడ్యూల్ చేశారని శాండిల్వుడ్ లో చర్చ నడుస్తోంది. ఈ నెల ఎండింగ్ లో చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకోబోతున్నాడట దర్శన్. పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న కంగారుతో సినిమా అయినట్లుగా డబ్బింగ్ చెప్పబోతున్నాడట. చకచకా పనులు పరుగులు పెట్టించడం వెనుక సినిమా రిలీజ్ అయ్యే టైంకి బయట ఉంటానో లేదోనన్న భయము దిగులు కాబోలు. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.